మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగిన జోగి రమేష్ ఓటమి తర్వాత మెత్తబడ్డారా? మాజీ మంత్రికి కేసుల భయం పట్టుకుందా? మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రి సైలెంట్ అయిపోయారా? ఇంతకీ వైసీపీలో ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. పార్టీలో యాక్టివ్గా ఉన్న జోగి రమేష్ అవినీతిలో కూడా ముందు వరుసలో ఉంటారని అంటున్నారు కూటమి నేతలు. మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చాలానే ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. దీనితో పోలీసుల విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి. ఇదిలా ఉంటే జోగి కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. దీంతో కొంతకాలంగా జోగి రమేష్ ని కేసులు వెంటాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనితో పార్టీ వ్యవహారాలకు జోగి రమేష్ అంటీ ముట్టినట్లుగా ఉంటున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఏకంగా అగ్రిగోల్డ్ యాజమాన్యమే ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ల భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును ఆశ్రయించింది. తమ భూమిని కబ్జా చేసేందుకు రికార్డులను తారుమారు చేశారని, సర్వే నెంబర్లు మార్చేసి కొనుగోలు చేసినట్లు దొంగపత్రాలు సృష్టించారని పిటిషన్లో పేర్కొంది అగ్రిగోల్డ్ యాజమాన్యం. ఈ నేపథ్యంలోనే విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని అటాచ్ చేసింది సిఐడి. దొంగపత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సిఐడి 9 మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా జోగి రమేష్, కుమారుడు రాజు, A2 గా సోదరుడు వెంకటేశ్వరరావు ఉన్నారు. జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం. మంత్రి అయిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలపై జోగి అనుచరులు అడ్డుగోలుగా గ్రావెల్ తవ్వకాలు జరిపి కోట్లు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత కేవలం ఏడాది కాలంలోనే గ్రావెల్ తవ్వకాల ద్వారా సుమారు 50 కోట్లు ఆర్జించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెడన మండలం నడుపూరు కొత్తపల్లి రోడ్డుకు 52 కోట్లు విడుదలైన జోగి రమేష్ అనుచరులు తమకు ₹1 ఇచ్చి పనులు ప్రారంభించారని, లేదంటే పనులకు ఆటంకం కలిగిస్తామని కాంట్రాక్టర్ను బెదిరించారని, దీనితో కాంట్రాక్టర్ వెళ్లిపోయారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆయన అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని కూటమి నేతలు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ముందు ముందు జోగి రమేష్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.